హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటంటే సండే, జూలై 5th. సో డేట్ వచ్చేసి జూలై 5th యాక్చువల్లీ. టైం ఆల్మోస్ట్ వచ్చేసి 9 అవుతుంది. సో ఈరోజు మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనే thumbnail ద్వారా చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈరోజు మనం అనంతగిరిస్ వెళ్తున్నాం. ఓకే, నాతో పాటు రాహుల్ వస్తాడు. ఇప్పుడు వాడిని పికప్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను నికోలస్ని అడిగాను కానీ వాడు రానన్నాడు. సో వాడికి ఏంటంటే వర్క్ ఉందట. సో ఇప్పుడు రాహుల్ని పికప్ చేసుకుని అనంతగిరిస్ వెళ్తాం. 90 నుంచి అయితే 88 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ రాహుల్ ఇంటి దగ్గర నుంచి 66 చూపిస్తుంది. సో మనం అటు నుంచి వెళ్తాం. ఇంకోటి ఏంటంటే ఆ రూట్ వయా శంకరపల్లి వెళ్తుంది. శంకరపల్లి రూట్ అనేది చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీ వెదర్ చూస్తే మీకు అర్థమైపోయింది. వెదర్ బయట చాలా బాగుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. దానికంటే ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ టైం ల్యాప్స్ని చూడండి. ఓకే, ఓకే గైస్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 12 కిలోమీటర్స్ బయటకు 12 కిలోమీటర్స్ అవతల వచ్చేసాను నేను. సో ఇప్పుడు మనం ఏంది, ఏం గేట్ ఇది? ఇంద్రేశం. ఇంద్రేశమా? ఇది ఓడిఎఫ్ గేట్ గడ యాక్చువల్లీ. దీని తర్వాత వచ్చేది ఫారెస్ట్ వ్యూ. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆయన అట్లా చూస్తుండేంద్రా. సో ఇది మొత్తం ఫారెస్ట్ గైడ్. వెదర్ చాలా బాగుంది గైస్. నిజం చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పాను మీకు. నేను వెదర్ అనేది చాలా బాగుంది బయట అని. మేబీ వర్షంగా పడే ఛాన్స్ ఉంది. వర్షం పడితే మ్యాక్సిమం కవర్ చేయి, నీకే చూస్తా. ఎక్కడ ఓల్డ్ అవ్వదు బండి. పోవడమే అంతే కదా రాహుల్, పోవడమే కదా. తడిస్తే ప్రాబ్లం ఏ లేదు కదా నీకు. ఏమున్నారా? ఇంకొక దానికి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే గైస్, ఇంకొక 56 కిలోమీటర్స్ ఉంది. 1 hour 11 minutes చూపిస్తుంది లొకేషన్. కానీ నేను ఇంకొక ఫాస్ట్లో తొందరగా కవర్ చేయాలని చూస్తా. ఓకే, ఏమన్నా అలా రికార్డ్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందంటే చూద్దాం. ఎందుకు ఇది అడవి ఏరియా కిందకి వస్తుంది అప్పుడు? ఇది ఇక్కడ నుంచి తీసుకుంటాం అప్పుడు రైట్ తీసుకుని ఒక 1.14 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ స్ట్రైట్. నిజం చెప్తున్నా గాయస్, నేను పొద్దునే చెప్పా వెదర్ అనేది. మీకు కెమెరాలో ఎంత కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే వెదర్ చాలా క్రేజీ అనిపిస్తుంది. అరే బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఈ రోడ్డు అయితే గుంతలు ఎక్కడ తీరవు.
అరే రోడ్ ఏమన్నా ఉందిరా? ఆ? రోడ్ క్రేజీ ఉంది. అరే రాహుల్ నిజం చెప్తున్నా, నీతో వచ్చినగా నిజం చెప్తాను. రోడ్ క్రేజీ ఉంది. ఎక్కడ తీసుకొచ్చా కానీ మస్తుందిరా. ప్రాబ్లం డిఫెన్స్ ల్యాండ్ ఏరియా రా, అది నా ప్రాబ్లం. అంత బాగుంది మరి రోడ్డు. ఆ, ఉమ్, ఏం కాదు ఏం కాదు, ఆపడు వెళ్ళిపోదాం. నేను తీసేస్తా, కట్ చేసేస్తా అంట. గ్యాస్ నేను నిజం చెప్తున్నా, కనీసం ఒక 5 నిమిషాల నుంచి ఈ రూట్లో వెళ్తున్నాం. ఈ రూట్ ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజం చెప్తున్నా. ఆ గ్రీనరీ చూడండి, మీకు కెమెరాలో ఎంత క్లారిటీగా ఉందో నా కళ్ళకు అంత క్లారిటీగా అనిపిస్తుంది. అసలు నిజంగా నిజం చెప్తున్నా, చాలా బాగుంది ఆ రూట్. మీకు ఒక్కసారి అనంతగిరి ఖచ్చితంగా రావాల్సిందే, అదైతే కరెక్ట్. అది ఇందులో బస్సులో వీడియో తీస్తున్నాం. నిజం చూడండి గాయస్, ఎంత బాగుంది. నిజం ఆ గ్రీనరీ చూడండి గాయస్, నిజం చెప్తున్నాం. ఆ గ్రీనరీకి మేము మనం రావాల్సింది, నిజం చెప్తున్నాం. ఉం? అరే కాదు, నిజం చెప్తున్నా గాయస్, నిక్కల సైడ్ వస్తే పక్క తాగలేకపోతాడు కదరా. నిక్కుల సైడ్ వస్తే పక్క తాగలేకపోతాడు గ్రీనరీకి అయితే. బయట గాయస్ ఇంకొక 1 hour లో మనం రూట్ కి రీచ్ అయిపోతాం. ఈ హైవే కూడా ఏందన్నా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే జస్ట్ వెళ్తుంది అంతే. రోడ్డు వెళ్తే మనం వెళ్తానే ఉన్నాం. సారీ, రోడ్డు వెళ్తున్నాం, మేము వెళ్తానే ఉన్నాం. రాహుల్, ఈ రోడ్లో నచ్చిన విషయం ఒకటి ఏందో తెలుసా? ఈ రోడ్లో నచ్చిన విషయము, రోడ్ అనేది ఎవరు రాంగ్ రూట్ కడతలేరా. ఇంతసేపుకి ఈ రోడ్లో వెళ్తూనే ఉన్నాము, ఎవరు రాంగ్ రూట్ కట్టలే. అది బాగా నచ్చింది నాకు ఈ రోడ్డు పర్టికులర్లీ. లేదంటే ఆ నర్సాపూర్ రోడ్ ఉందా, గల్లికి ఒకటి రాంగ్ రూటు తెలుసా. రోడ్కి వెళ్ళిన వాళ్ళు అందరిని లెక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, మంచి టైం పాస్ వెళ్ళిపోతాం. అన్నా ఒక్కసారి నడపన్నా. గుడ్స్ హలో. అరే రే రే రోడ్ మీదకి రాకండి నాయన. ఏ నీ ఫ్రెండ్ రాహుల్, నీ ఫ్రెండ్ మొత్తం. అరే చూడండి గాయస్, వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి జాన్ జిగ్రీ అంటుంది. చూడండి గాయస్, ఇప్పుడు ఇంకొక ఇంకొక 43. మెయింటైన్ చేయాలి. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ ఏంటంటే ఒకేసారి. ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు తీసుకుంటావు? అరే ఇందాక 5 నిమిషాల క్రితమే కదా నేను చెప్పాను, ఎవరు రాంగ్ రూట్ వస్తలే అని.
అరే ఆ స్పీడ్ లో కూడా కనిపించే కనిపించలేదు తెలుసా. రోడ్ ఇలా ఉంటే వెళ్ళిపోవాలని అనిపిస్తా కదా నిజం చెప్తా. రోడ్ ఇలాగే నాకు ఇలాంటి రోడ్లు అంటే నాకు చాలా ఇష్టం. పైన పైన అలా పైన అక్కడ చూడండి ఈరోజు పైన బ్లాక్ క్లౌడ్స్ చూడ ఎలా ఉంది. హలో ఎరాలపల్లి 1 కిలోమీటర్ అంటే ఇంకా. అరే నాయనా బా రోడ్ ఎలా చూడండి. ముంగట రోడ్డు ఇలా ఉండి ఇలా ఉంది మళ్ళీ పైకి, సారీ ఇలా ఉండి మళ్ళీ ఇలా ఉంది కిందికి. క్రేజీ ఉంది వ్యూ అయితే నిజంగా. ఏమన్నా వెళ్ళింటావు కాదు. కనీసం ఒక 3 కిలోమీటర్స్ ఇదే రోడ్ కంటిన్యూస్ వెళ్తుంది. కానీ తీసుకుంటాం లెఫ్ట్ సార్ రైట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు ఇదే రోడ్ ఇప్పుడు ఇదే రోడ్ నెక్స్ట్ టర్నింగ్ ఎప్పుడు ఉంది సార్ 29 కిలోమీటర్స్ తర్వాత. గాయస్ ఇప్పుడు ఇదే రోడ్డు కరెక్ట్ ఒక 29 కిలోమీటర్స్ తర్వాత నెక్స్ట్ రైట్ ఉంది. అప్పటి వరకు నో రైట్ నో లెఫ్ట్ ఉంది. ఇది ఒక్కటే రోడ్డు. ఇందాక ఆ రోడ్ ఎలా వచ్చినాము ఇప్పుడు ఈ రోడ్ కూడా అలాగే మొత్తం 29 కిలోమీటర్స్ గాయస్. ఇప్పుడు ఇలాగా నా స్టాప్ వెళ్తాయి బండి. గాయస్ ఆ వ్యూ చూడండి గాయస్. రోడ్ చూడండి. నాకు గాలి అటు వైపు నుంచి వస్తుంది, రైట్ సైడ్ నుంచి నా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది గాలి. ఎంత ఫాస్ట్ వస్తుంది డిఫరెంట్ అడిగిన ఫ్రెండ్ అయితే మొత్తం మూవింగ్ అవుతుంది. తాగట్లే బండి ఫాస్ట్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. స్టార్ట్ అయిపోయింది. అయితే పడుతుంది అంటే రావాలి సార్. ఆల్రెడీ గైస్ మేము ఇప్పుడే అనంతగిరి హిల్స్కి వచ్చాము. ఇదిగోండి వ్యూ ఇలా ఉంది మొత్తానికి. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ కోసం మేము ఇటు వచ్చాము యాక్చువల్లీ. సో అరే ఆపరా. సో ఇప్పుడు ఇక్కడ హైకింగ్ నడుస్తుంది, ట్రెక్కింగ్ నడుస్తుంది. యాక్చువల్లీ జారుతుంది కూడా. దానికోసం అటు ఇటు తిరుగుతున్నాం. ఓకే, అప్రాక్సిమేట్లీ మేము స్టార్ట్ అయిందేమో అరౌండ్ 12:30కి. జారుతుంది కదా, చాలా జాగ్రత్త ఎక్కాలి. 12:30కి స్టార్ట్ అయ్యాం గైస్. 12:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు
2 అవ్వడానికి వస్తుంది. మేము 1.5 అవర్లో వచ్చేసాం. అయ్యో ఫాల్తుగాడు బలిసి దానికి ఎక్కట్లా ఎగురుతూనే వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆల్రెడీ గైస్ ఇప్పుడే కష్టం ట్రెక్కింగ్ చేసి పైకి ఎక్కాము. ఇగో రాహుల్ చూడవే ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికోసం ఒక మంచి హోటల్ చూస్తాం. వాటర్ ఫాల్ అటు